2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ఆంధ్ర, తెలంగాణ 2 ప్రాంతాలకు ఆంధ్రాకు 58%, తెలంగాణకు 42 పద్ధతిలో 2 ప్రాంతాలకు సంబంధించి ఇక్కడున్న ఉమ్మడి ఆస్తులను విభజన చేయబోతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయంలో సమావేశం కూడా జరగబోతుంది. మార్చి 7వ తేదీన ఈ సమావేశం అయితే జరగబోతుంది. ఇక ఆంధ్ర ప్రాంతానికి ఇక్కడ ఆంధ్ర భవన్లో ఉన్న గోదావరి బ్లాకు, అలాగే గోదావరి బ్లాక్ పక్కలో ఉన్న నర్సింగ్ హాస్టల్ కావచ్చు. ఇక్కడ నర్సింగ్ హాస్టల్లో కూడా ఈ ప్రాంతం ప్రస్తుతానికి నర్సింగ్ హాస్టల్ ప్రాంతం ఇది. ఇక్కడ కూడా 3.35 ఎకరాలు గల ఈ స్థలాన్ని ఆంధ్ర ప్రాంతానికి అయితే ఇవ్వబోతున్నారు. దీంతో పాటుగా ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తానికి ఇప్పటికైతే ఇది ఖాళీ ప్రదేశంగా మొత్తం ఉంది. ఇదంతా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఆంధ్ర చేతుల్లోకి వెళ్ళబోతుంది. దీంతో పాటుగా ఆంధ్ర ప్రాంతం ఈ ప్రాంతంతో పాటు పటోడి హౌస్లో కూడా కొంతమేర భాగాన్ని ఆంధ్రాకైతే ఇవ్వబోతున్నారు. వటాడి హౌస్లో ఉన్న భాగంలో మొత్తంగా అందులో కొంతమేరకు 2.3 ఎకరాలు గల స్థలాన్ని ఆంధ్ర వారికి కేటాయించబోతున్నారు. ఇవంతా కూడా మార్చి 7వ తేదీన మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ భల్లా నేతృత్వంలో 2 తెలుగు రాష్ట్రాల రెసిడెన్స్ అధికారులు సమావేశం తర్వాత పూర్తి అప్డేట్స్ అయితే మనకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేంద్రం ముందైతే తెలంగాణ నుంచి అధికారులు తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. ఈ అభిప్రాయాన్ని ఆంధ్ర వారు కూడా యాక్సెప్ట్ చేయడంతో ఈ మార్చి 7వ తేదీన ఇంతవరకు 2014 నుంచి ఇప్పటి వరకు కొలిక్రాని ఆ అంశాలన్నింటిని కూడా మరోసారి ఇప్పుడు కొలిక్కొచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది.